50 రూపాయలకు ఒకటి నాకు ఇవ్వండి 100 రూపాయలు నేను ఇచ్చిస్తా. బిందెకు 200 ఖర్చు పెడతారు, చెత్త డబ్బాలకు 50 రూపాయలు ఖర్చు పెట్టారు. ఓకేనా? గ్రామ పంచాయతీ ఒకసారి ఇచ్చిందా? మళ్ళీ ఎన్నిసార్లు ఇస్తారు గ్రామ పంచాయతీ చెప్పండి. సో ప్రతి ఒక్కరు 100 రూపాయలు పెడితే 2 డబ్బాలు వస్తాయి. 2 డబ్బాలు తడిపొడి చెత్త డబ్బాలు 2 ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ చూడమ్మా, ఇప్పుడు మీకు మీ ఇంట్లో చెత్త తయారైందమ్మా, చెత్త తయారైంది, పేపర్లు ఉన్నాయి, ఇదంతా ఏంది? ఒట్టిగా ఉందా తడిగా ఉందా? ఒట్టిగా ఉన్నదంతా కూడా ఎర్ర డబ్బాలు వేయాలమ్మా. ఒట్టిగా ఉన్నదంతా ఏం వేయాలి? ఎర్ర డబ్బాలు వేయాలి. ఒకవేళ మీరు ఉదయం అందరం ఏది కూరగాయలు కట్ చేస్తాము, మురిగిపోయిన కూరగాయలు ఉండొచ్చు, తర్వాత ఏమైనా మిగిలిన కూరగాయలు ఉండొచ్చు, అవన్నీ కూడా ఈ యొక్క తడి డబ్బాల వేసి పెట్టాలి. సరే, అప్పటి పూర్తికి మీరు ఏదైనా పక్కకు పడేసినా కూడా మీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఎంబడే చేయాలంటే మనకు ఆతృత ఉంటుంది. డగడగడగడ కట్ చేస్తాము, ఎప్పుడు వంట చేసుకోవాలి, ఎప్పుడు పని చేయాలి. మీ భర్తలు ఏదో పని మీద పోతుంటారు, మీ పిల్లలు స్కూల్లో పోతుంటారు, కాబట్టి అప్పుడు పాసిబుల్ కాదు. మీ వర్క్ అంతా అయిపోయినాకైనా సరే ఈ విధంగా మీరు 2 పిల్ల ఎట్లా ఊడుస్తాం కదా ఇల్లంతా, వర్క్ అంతా అయిపోయినాక మళ్ళీ ఒకసారి ఇల్లు అయితే ఊడ్చుకుంటాం కదా. ఊడ్చుకున్నప్పుడు మీకు పేపర్కి సంబంధించిన అంటే తడి చెత్తకు సంబంధించి కాకుండా ఏదైతే ఒట్టి చెత్త ఉంటుందో ఎర్ర డబ్బాలు వేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇవే ప్లాస్టిక్ డబ్బాలు మీకు మిగిలినాయి, ఇంట్లో మిగిలినాయి, మీకు ఇంకా అన్ని వస్తువులు తయారు చేసుకున్నారు, అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? డబ్బాలు వేసేయాలి. తర్వాత మీకు తడి చెత్త ఏదైనా తడి చెత్త ఉంది, తడి చెత్తకు సంబంధించి